8వ తరగతి చదువుతున్న ఉమ్ముల్ కేర్ ను ఇంటి నుండి బయటకు పంపించేసింది ఆమె కుటుంబం. అయినా ఆమె కుంగిపోలేదు. చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ 2017లో సివిల్స్ రాసింది. రోడ్డు పక్కన చిన్న బట్టల షాప్ నడిపేవాడు ఉమ్ముల్ తండ్రి. ఉమ్ముల్ ఎముకల వ్యాధితో చిన్నప్పటి నుండి బాధపడేది. అప్పటికే 16 చోట్ల ఎముకలు విరిగి 8 శస్త్రచికిత్సలు ఆమెకు జరిగాయి. బ్రతుకు తెరువు కోసం ఉమ్ముల్ వారి కుటుంబం ఢిల్లీ వచ్చింది. రోజులు గడవటానికే చాలా యాతనలు పడుతున్న సమయంలో ఉమ్ముల్ని చదివించలేము, నీకు చదువు వృధా అని చెప్పిన ఈమె మాత్రం వారి మాట వినకుండా నేను చదువుకోవాల్సిందే అని అనుకునేది. నీకు మాకు ఏం సంబంధం లేదు అని ఉమ్ముల్ కుటుంబం ఆమెను బయటకు నెట్టింది. 14 సంవత్సరాల వయసున్న ఉమ్ముల్ ఎటుపోవాలో తెలియక ఢిల్లీ త్రిలోక్పురిలో బాగా జనం ఉన్న జగీ పేదల బస్తీలో తలదాచుకుంది. రోజు కూలీలు, రిక్షా కార్మికులు నివసించే ఆ ప్రాంతంలో వారి పిల్లల్ని పిలిచి అక్షరాలు నేర్పించేది. అలా ట్యూషన్ కి వచ్చే పిల్లలు పెరగడం మొదలయ్యాక మధ్యాహ్నం 3 నుండి రాత్రి 11 గంటల దాకా 4 బ్యాచ్ల పిల్లలకు ట్యూషన్ చెప్పేది. ఒక పక్క పిల్లలకు పాఠాలు చెప్తూ తను చదువుకునేది. తన చదువుకి సహాయం చేసిన అమర్ జ్యోతి ధార్మిక సంస్థ ఆ సమయంలో మళ్లీ సహాయాన్ని అందించింది. 91% 12వ తరగతిలో మార్పులు సాధించింది. ట్యూషన్ నుండి వచ్చిన డబ్బు సహాయంతో BA చేసింది. నెలకి 2000 రూపాయల స్కాలర్షిప్ తీసుకుంటూ JNUలో PG పట్టా పొందింది. 2012లో ఒక ప్రమాదం వల్ల కొంతకాలం వరకు వీల్ చైర్ లోనే ఉండిపోయింది. కష్టాలను ఎదిరించి పోరాడుతూ 2017లో సివిల్స్ ఎగ్జామ్ రాసింది. ఫస్ట్ అటెంప్ట్ లోనే 420వ ర్యాంక్ సాధించింది. ఉమ్ముల్ కేర్ దివ్యాంగురాలు అయినా IAS కు సెలెక్ట్ అయింది. టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉమ్ముల్ చెప్పింది, నా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ ఇంతవరకు తిట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడు వారు ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. మన భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాలని సుభాష్ చంద్రబోస్ అనుకున్నారు. కానీ ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ ICS పరీక్ష రాయమని ప్రోత్సహిస్తే ఆ సమయంలో సుభాష్ చంద్రబోస్ కు ఆసక్తి లేదు. ICS సాధించే శక్తి నీకు లేదు అని బోస్ తండ్రి చెప్పారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ పట్టుదలతో చదివి ICS లో పాస్ అయ్యారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకుడయ్యారు బోస్ గారు. ఆయన వ్యక్తిత్వం నా జీవితానికి ప్రేరణ ఇచ్చింది. నీకు ఏడుపు వస్తుందా అని ఇంటర్వ్యూలో అడిగితే ఏడుస్తూ కూర్చోవటానికి నాకు టైం లేదు, ఎవరైనా ఓదార్చేవారు ఉంటేనే కదా ఏడుపు వచ్చేది అని నవ్వుతూ సమాధానం చెప్పింది ఉమ్ముల్. కాలానికి తట్టుకొని నిలబడటానికి నాకు 2 స్నేహితులున్నారు. స్ఫూర్తిదాయక పుస్తకాలు, స్ఫూర్తినిచ్చే మహనీయుల సందేశాలు అని చెప్పింది. ఈ సమాధానానికి ఇంటర్వ్యూ చేసిన ఆమె కంట్లో నీళ్లు తిరిగాయి. చిన్న చిన్న కష్టాలకు కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే యువతకు ఈ ఉమ్ముల్ కేర్ జీవితం ఆదర్శంగా నిలుస్తుంది.